ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పాత్రల పేరు. నా పాత్ర పేరు పరంతప్. నా పాత్ర పేరు ఉదవ్. నా పాత్ర పేరు ప్రొఫెసర్ నందగోపాలాచార్య. నాటకం మొదలు. హాయ్ రా పరంతప్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే రా. థ్యాంక్ యూ రా ఉద్దవ్, సేమ్ టు యూ రా. హ్యాపీగా స్కూల్లో ఫ్లాగ్ ఎగరేసి ఇంట్లో టీవీలో ఖడ్గం సినిమా చూస్తుంటే ఏదో హిస్టోరియన్తో డిస్కస్ చేద్దామని తీసుకొచ్చావేంట్రా? అది కాదురా, అతను పెద్ద పేరు కలిగిన హిస్టోరియన్ సోషల్ మీడియాలో చూసి తీసుకువచ్చాను. అయినా ఈ ఎంపీసీ బైపీసీ టైంలో హిస్టరీ అంటావేంట్రా? అసలు ఎవరు పట్టించుకుంటారా ఈ హిస్టరీని? రే ఊరుకోరా, సార్ వింటున్నాడు. నమస్కారం స్టూడెంట్స్. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ నందగోపాలాచార్య. మీ పేర్లు ఏంటి? ఉద్దవ్ సార్. పరంతప్ సార్. ఓకే ఉద్దవ్, యు ఆర్ రైట్. ఈ కాలంలో హిస్టరీని ఎవరు పట్టించుకోవడం లేదు, కానీ దానివల్ల హిస్టరీకి ఏం కాదు, మనకి నష్టం. హిస్టరీ నుంచి మనం నేర్చుకోకపోతే మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ మనం ఇప్పుడు అవే తప్పులు చేస్తున్నాం. అయినా మన భారతదేశానికి అంత గొప్ప చరిత్ర ఎక్కడుంది సార్? ఈ రోడ్స్, రైల్వేస్ అంతా బ్రిటిష్ వాళ్ళే చేసిందేగా సార్. రే నువ్వు ఊరుకోరా, నీకేం తెలియదు. ఈ రైల్వేస్ మన దేశంలో ఉన్న క్రోర్స్ ఆఫ్ మనీ కోహినూర్ లాంటి డైమండ్స్ని తస్కరించడానికి కట్టారా. వీటి గురించి నీకు తెలియదు. సార్ని చెప్పనివ్వు. ప్రశాంతం. సార్, మీ కొటేషన్లో ఫ్రీడమ్ ఈజ్ టేకెన్ నాట్ గివెన్ అంటే ఏంటి సార్? కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్? ఆ కొటేషన్ విషయానికి వస్తే, మనకి సత్యాగ్రహ, నాన్ వైలెన్స్ మూమెంట్స్ వల్ల బ్రిటిషర్స్ మన మీద జాలితో ఫ్రీడమ్ ఇచ్చారు అని అనుకుంటున్నాం, కానీ అది నిజం కాదు. వీర్ సావర్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఇలా ఎంతోమంది వీరులు మన దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి స్వాతంత్రం తీసుకొచ్చారు. ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొదలుపెట్టిన ఆజాదీ హిందూ ఫౌజీ వల్లనే మన దేశానికి ఆర్మీ ఫామ్ అయ్యింది. ఆయనే మన ఇండిపెండెంట్ ఇండియాకి అన్సంగ్ పిఎం. ఏంటి, మన భారతదేశ ప్రధానమంత్రి నేతాజీనా? అవును, ఆయనే అన్సంగ్ పిఎం ఆఫ్ ఇండియా. ఆయన సృష్టించిన భయం వల్లనే బ్రిటిషర్స్ భయపడి మన భారతదేశానికి ఫ్రీడమ్ డిక్లేర్ చేసి పారిపోయారు. ఈ విషయాన్ని బ్రిటిష్ అధికారి అయిన అట్లీనే స్వయంగా ఒప్పుకున్నాడు. మన దేశపు జెండాని తాడుకట్టి ఎగరవేయడానికి ఎంతోమంది వీరులు ఉరితాడును ముద్దాడారు. వారి స్ఫూర్తితోనే దేశాన్ని తల్లిగా, పూజించే దేవతగా గౌరవిద్దాం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. దీని అర్థం ఏమిటంటే, మన భారతదేశం ముందు స్వర్గమైన గడ్డితో సమానం. భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే. మేరా భారత్ మహాన్. ఓం స్వస్తి.